వాల్మీకి రామాయణాన్ని ఎందుకు రాయాలి అనుకున్నాడు? రామాయణ ప్రస్థానం వచ్చిన ప్రతిసారి ఓ గొప్ప మాట ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఎన్ని గొప్ప పనులు చేసినా ఒక చిన్న తప్పు వాడి ఖ్యాతిని ప్రశ్నిస్తుంది అని. అలాగే చరిత్రలో గొప్ప కావ్యం రాసిన వాడిని కూడా ప్రశ్నించింది. గుర్తు చేసింది అతను ఒక దొంగ అని. తెలుసుకుందాం కవిగా మార్చిన ఆ దొంగ కథని. ఓ సాధారణ బోయవాడు అడవిలో నానాయాతనలు పడుతూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. వేట, దొంగతనాలు, ఇంకా ఎన్నో. ఒకరోజు ఓ పక్షి మరణం అతని మనోవేదనగా ప్రతిబింబించింది. తన స్మృతి లేకుండా 2 పదాలు పలికేశాడు. అకారణంగా జరిగిన ఆ సంఘటనకి కారణం ఏమిటి అనే ప్రశ్న పుట్టింది. ఆ దారిలో సంచరించే మునులు మార్చారు అతని దారి. ఇంతలా నువ్వు కష్టపడుతూ పాపాన్ని మూటకట్టుకుంటున్నావే, నీ పాపాన్ని ఎవరు పంచుకుంటారు అనే ప్రశ్న అతని తలుపులను తికమక పెట్టింది. నేను ఇలా దొంగతనాలు, వేట చేసేది నా కుటుంబ పోషణ కొరకే. నా పాపాన్ని వాళ్ళు పంచుకుంటారు. కావాలంటే ఇప్పుడే రుజువు చేస్తా అని తన కుటుంబాన్ని ఆ ప్రశ్న అడుగుతాడు. వాళ్ళు, మేము ఎందుకు నీ పాపాన్ని పంచుకుంటాం? కుటుంబాన్ని పోషించడం నీ బాధ్యత. ఏదైనా దాని పాపం నీదే అని చెప్తారు. ఆ బోయవాడు మూగబోయిన క్షణం అది. అతని మనోవేదనకు గొప్ప కారణం ఉందని గ్రహించిన మునులు అతనికి మర అనే మంత్రాన్ని ఉపదేశించారు. తపస్సు చేయమన్నారు. అలా దొంగ తనని వదిలి తానెవరు అనే కార్యసాధన మొదలుపెట్టాడు. అలా అతని చుట్టూ పుట్టలు పెరుగుతూనే ఉన్నాయి. మన విష్ణు భక్తుడైన నారదుడు కథలో ప్రవేశించాడు. మహానుభావులు ఊరికే రారుగా. ఆ దొంగ తపస్సు చేస్తుండగా వాల్మీకి అని పిలిచాడు. వాల్మీకి అంటే పుట్ట అని అర్థం కూడా ఉంది. ప్రతిసారి దేవతలు వరాలని ఇవ్వటానికే రారు. ఇలా కొన్నిసార్లు మన కర్తవ్యాన్ని తెలుపటానికి వస్తారు. సకల గుణాలతో తాను ఊహించిన ఓ గొప్ప వ్యక్తి కావ్యాన్ని రాయాలి అనే సంకల్పం నారదుడు చూపించాడు. ఆ వ్యక్తి రూపం ఇక్కడే ఉన్న విష్ణువు ప్రతిరూపం. అలా మొదలైంది మేలుకొలిపే కావ్యం రామాయణం.